నమస్కారం. బీటెక్ గ్రాడ్యుయేట్. మీకు వన్ నైట్ స్టాండ్ గురించి తెలుసు కదా? కానీ బీటెక్ వాళ్లకి మాత్రం వన్ నైట్ స్టడీయే ఫేమస్. ఫస్ట్ 4 months కాలేజ్కి వెళ్తాం. అటెండెన్స్ కోసం ప్రాక్సీలు కొడతాం. క్యాంటీన్లో చాయ్ సుట్టా బ్యాచ్ మెయింటైన్ చేస్తాం. ఎగ్జామ్స్కి కరెక్ట్గా 2 days ముందు నిద్రలేస్తాం. ఎగ్జామ్స్ వచ్చేశాయా? అప్పుడు మనకి గుర్తు వచ్చే ఒకే ఒక్క దేవుడు తిరుపతి వెంకన్న కాదు, షిరిడీ సాయిబాబా కాదు. అది స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్. అది మనకి బుక్ కాదు సార్, అది మన ఆక్సిజన్ సిలిండర్. వితౌట్ స్పెక్ట్రమ్ బీటెక్ స్టూడెంట్ ఈజ్ లైక్ ఎ సిమ్ కార్డ్ వితౌట్ నెట్వర్క్. ఉన్నట్టుంటది, కాని పని చెయ్యదు. నైట్ 9 PM అవుతుంది. మనలో కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటుంది. రేయ్, ఇవాళ నైట్ మొత్తం కూర్చుని సిలబస్ చింపేస్తా అని చెప్తాం. బుక్ ఓపెన్ చేస్తాం. దుమ్ము కొట్టగానే తెలుస్తుంది ఈ బుక్ కొన్న తర్వాత ఇదే ఫస్ట్ టైం ఓపెన్ చేశామని. ఇండెక్స్ పేజ్ చూస్తాం. యూనిట్ 1 ఇంట్రొడక్షన్. ఇది మనకు వచ్చు, జనరల్ నాలెడ్జ్తో కొట్టేయచ్చు. యూనిట్ 2 సింపుల్ డెఫినేషన్స్. ఓకే, మేనేజ్ చేయొచ్చు. యూనిట్ 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్సా, రేడియస్ ఆఫ్ గైరేషనా, బర్నౌలీస్ ప్రిన్సిపలా? అసలు ఈ పదాలు సిలబస్లో ఉన్నాయా, లేక నన్ను భయపెట్టడానికి ప్రింట్ చేశారా? ఇవి సబ్జెక్ట్స్లా లేవు, ఏదో హ్యారీ పాటర్ మందుల పేర్లో ఉన్నాయి. వెంటనే ఫోన్ తీస్తాం. మన క్లాస్ టాపర్ గడికి కాల్ చేస్తాం. హలో మామా, ప్లీజ్ రా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే పంపించరా, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఇక్కడ. వాడేమంటాడు, అయ్యో నేనేం చదవలేదురా, జస్ట్ బేసిక్ డెఫినిషన్స్ చూసా అంతే. అబ్బా, ఎంత యాక్షన్ రా బాబు. వాడు సిలబస్ మొత్తం 3 times రివిజన్ చేసి మనకి ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ పెడతాడు. ఆ ఆల్ ది బెస్ట్ చూస్తే మండిపోద్ది. అది విష్లా ఉండదు, నువ్వెలాగో ఫెయిల్ అవుతావు పో అన్నట్టుంటుంది. సరే, ఎగ్జామ్ రోజు వస్తుంది. హాల్ టికెట్ తీసుకొని వెళతాం. క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఫస్ట్ 5 minutes పేపర్ని చూస్తూ కూర్చుంటాం. ఎందుకు అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రశ్నలు మనకి తెలీదు. మనం చదివిన క్వశ్చన్స్ అక్కడ రావు. వచ్చిన క్వశ్చన్స్ మనకి రావు. పక్కన చూస్తే ఆ ఫస్ట్ బెంచ్ అమ్మాయి, మేడం ఎక్స్ట్రా షీట్ ప్లీజ్, మేడం థ్రెడ్ ప్లీజ్. అరే, క్వశ్చన్ పేపర్ ఇచ్చి 10 minutes అయింది, అప్పుడే ఎక్స్ట్రా షీట్ ఏంట్రా? నేనింకా హాల్ టికెట్ నంబర్ కూడా వేయలేదు. మనమేమో ఇన్విజిలేటర్ ముఖం చూస్తూ కూర్చుంటాం. ఇన్విజిలేటర్కి మనమంటే చాలా ఇష్టం. ప్రతి 5 minutesకి వచ్చి ఐడి కార్డ్ చూపించు అంటాడు. సార్, నేను కాపీ కొట్టట్లేదు, ఆలోచిస్తున్నా, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మనకున్న ఒకే ఒక హోప్ ఆర్ ఆప్షన్, క్వశ్చన్ 1 ఆర్ క్వశ్చన్ 2. నా డౌట్ ఏంటంటే, రెండూ రాకపోతే ఏం చేయాలి సార్? నీదర్ ఆప్షన్ ఉండదా? లేక ఫోన్ అ ఫ్రెండ్ ఆప్షన్ ఇవ్వండి సార్.